నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి చూద్దాము. ఫస్ట్ అయితే మేము సుగుణ కంపెనీలో ఉన్నాము. దీనికి సంబంధించి ఫీడ్ బ్యాగ్ అనేసి 75 kgs అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫీడ్ నెంబర్ అనేసి 3 అనేసి ఉంది. ఇది 21 days నుంచి 30 days లోపు ఇవ్వాలి. సో ఈరోజు మనకు వచ్చేసి 26th డే. ఈరోజు అప్రాక్సిమేట్గా మనము ఫీడ్ అనేది క్యాల్కులేట్ చేసినప్పుడు మొత్తం మీదట మనకు 7 bags అనేది పోయడం అయితే అవుతుంది. దీనికోసం అయితే ఫస్ట్ ఫీడ్ బ్యాగ్లు ఉన్న స్టాండ్ పై నుంచి ఒక ఫీడ్ బ్యాగ్ని అయితే నేను కిందికి దింపుతున్నాను. ఈ ఫీడ్ బ్యాగ్ దించడానికి నేను పడే కష్టం అయితే అంతా ఇంత కాదు, ఒక్కొక్కసారి అయితే అస్సలే జరగదు. సో అలా ఇలా చేసి ఫీడ్ బ్యాగ్ అయితే కింద వేసేస్తాను. వేసిన తర్వాత ఆ ఫీడ్ బ్యాగ్ అనేది విప్పిన తర్వాత దానా అయితే ఇలా ఉంటుంది. ఈ ఫీడ్ అనేది ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సుగుణ దాంట్లో అయితే 5 నెంబర్ల వారీగా ఉంటుంది. ఫస్ట్ సంచిలో ఏమో మెత్తటి పౌడర్ లాగా ఉంటుంది. 2వ నెంబర్ సంచిలోనేమో కొంచెం క్రిస్టల్స్గా ఉంటుంది. 3, 4, 5 నెంబర్లలోనేమో లావుగా గరుకుగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క నెంబర్లో దానికి సంబంధించిన ఫీడ్ అనేది సపరేట్గా ఉంటుంది. అయితే ఇలా కిందికి దింపుకున్న సంచిని వేరొక ఫోల్డింగ్ చేసిన సంచిలోకి డ్రాప్ చేస్తాను. ఇలా ఒక్క 75 kgs బ్యాగ్ని 5 మినీ బ్యాగ్ల లాగా కన్వర్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే దానా మనకు ఫీడర్లలో పోసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత నాకు ఒక్కొక్క సంచి వచ్చేసి 3 ఫీడర్స్కి వచ్చేస్తుంది. ఇలా ఒక్కో పార్టీషన్ కంప్లీట్ చేసుకుంటూ మొత్తం షెడ్ అంతటా ఫీడ్ అయితే పోసేస్తాను. ఇలా పోసేసిన తర్వాత ఒకసారి చెకింగ్ అయితే చేసుకుంటాను, అన్నిట్లలో కరెక్ట్ లెవెల్గా ఉందా లేదా అనేసి. ఫీడ్ పోసుకునేటప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఫీడ్ బ్యాగ్ కిందికి దింపుకునేటప్పుడు దాని కింద బడ్స్ అనేవి వెళ్ళకుండా చూసుకోవడం. పొరపాటున ఒక్క బడ్ పైన సంచి అనేది పడ్డా కూడా బడ్ అనేది చనిపోవడం జరుగుతుంది. అలా కాకుండా చూసుకోవాలి. అలాగే తడి చేతులతో మనం ఫీడ్ అనేది పోయకూడదు. దానివల్ల ఫీడ్ అనేది పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు చేతులు బాగా తుడుచుకున్న తర్వాత మాత్రమే ఫీడ్ అనేది పోయాల్సి ఉంటుంది. అలాగే సీజన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా మనం ఫీడ్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమ్మర్ టైంలో అయితే ఫీడ్ అనేది డే టైం అయినా నైట్ టైం అయినా ఎప్పుడు పోసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. లేదు వర్షాకాలము, చలికాలము అయితే మనం ఒకవేళ మార్నింగ్ ఫీడ్ ఇచ్చేస్తే అది నైట్ వరకు వాతావరణంలో ఉండే తేమను పీల్చుకొని మెత్తగా అయిపోతుంది. సో అలాంటప్పుడు బడ్ అనేది ఫీడ్ ఈక్వల్గా తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. కోడి తినడానికి ఇష్టపడదు. సో ఫ్రెష్ ఫీడ్ అందించినప్పుడు వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఫీడ్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.